Daily. Taste the Daily. మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలు విసిరారు. దమ్ముంటే రానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్నారు. గతంలో కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో తాము చెప్తామన్నారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వివరిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ నుంచి మూటుకొండూరు మండలం కాటేపల్లి వరకు నిర్మించిన R&B నూతన డబుల్ రోడ్డును ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే రోడ్లన్నీ బాగుండాలన్నారు. త్వరలో చిట్యాల భువనగిరి రహదారి కూడా డబుల్ లైన్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు మనం గెలిచిన సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్లు ఈసారి గెలుచుకున్నాం. సో ఇది గతంలో కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి చెబుతాం, వివరిస్తామంటూ కోమటిరెడ్డి కమెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. జానయ్య. సునీత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొకసారి మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా మండిపడడం జరిగింది. ఆయన పైన హార్డ్ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండలో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముఖంగా కూడా ఆయన మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి పైన లెక్కలు చెప్పాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించడం జరిగింది. దీంతో పాటు ఇటు ఏదైతే మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందిస్తున్నటువంటి ప్రజాపాలనకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి పెడుతున్నటువంటి ఖర్చుల విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా కూడా వివరిస్తాము. ఫస్ట్ మొదటగా మాజీ సీఎం కేసీఆర్ ని అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అక్కడికి వస్తే మా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఖర్చు కావచ్చు, పథకాల అమలు విషయం పైన కూడా వివరిస్తాము. నువ్వు మాత్రం కాళేశ్వరంలో ఖర్చు పెట్టినటువంటి వివరాలను చెప్పాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా విమర్శించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన లెక్కలు చెప్పాలి, తన కూతురే లెక్కలు అడుగుతుంది, మాకు లెక్కలు చెప్పడం కాకుండా మీ కూతురు అడిగినటువంటి లెక్కలు చెప్పాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇటు మరోవైపు 5 లక్షల జీతం తీసుకుంటున్నాడు, అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడంటూ కూడా కేసీఆర్ పైన వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరు కావాలి, మా పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పైన వివరిస్తాము, మీ హాయంలో జరిగినటువంటి అవినీతి కాళేశ్వరంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి అవినీతి పైన లెక్కలు చెప్పాలంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ పైకి సవాలు విసరడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన కొద్ది రోజుల క్రితమే మాజీ సీఎం కేసీఆర్ బయటికి రావడం, మీడియాతోటి మాట్లాడి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పైన కూడా ఆయన కొంత విమర్శలు చేయడం, త్వరలోనే ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు, ఇటు నల్గొండ జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆయన ప్రశ్నించడం జరిగింది. త్వరలోనే కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3 సభలు కూడా భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగానే స్పందించి కేసీఆర్ కు మాత్రం సవాలు విసరడం జరిగింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాలి, హాజరు కాకుండా బయట ఉండి మాట్లాడితే కాదు, సభలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా అన్ని లెక్కలు కూడా చెప్తామంటూ కూడా ఆయన మాజీ సీఎం
కేసీఆర్ పైన విమర్శలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి భోజనాలు చూసి రాయలసీమ గిఫ్ట్ వేసి కట్టుకోవాలని చెప్పాడు. అక్కడ రోజా ఇంటికి వెళ్ళి ప్రజలు చూస్తున్నాడు. రాయలసీమ రతనాలసీమ చేస్తున్నాడు. నువ్వు అమ్మవారిని వీడియోలన్నీ కూడా బస్సు మీద చూపించి మాట్లాడతాం. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తున్నా నేను చెప్పిన నాయకులు చెప్పింది లీకిస్తుంది తప్ప ఉత్తరానికి మాత్రం మాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు? ఎందుకు రేషన్ కార్డు ఏదైనా సమాధానం ఉందా? ఇలా 5 లక్షలు ఇందులో ముందు కడుతున్నాం. 100 ఒక్క ఇళ్లను కట్టిందా? ఒకటన్నా ఇల్లు కట్టిందా? రేపు పొద్దున నేను కడతా రేపు కట్టుతా. ఏం చేసావా? మా 100 ఒక ఇల్లు కట్టామా అంట. ఏడుకుంటున్న ముఖం రేషన్ కార్డు ఇవ్వలే, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక మూసి కాలువ క్లీన్ చేయాలని నేను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేమందరం కూడా మా మూసి దంత్రం పోతే, ఆ కప్పు పాత్రం పోతే, మా రోగాలు పోతే దాన్ని అడ్డం పడతాడు. అందుకనే కనుక మూసి క్లీన్ చేయాలి ఆలోచన కూడా లేదు ఆయనకు. ఇవన్నీ చేసినాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరి శుభాకాంక్షలతో పాటు కలిసికట్టుగా రాబోయే ఏ ఎన్నికలున్నా సరే, ఎన్నికలు లేకపోయినా సరే, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎవరు చేయని సాహసం చేసి ఆ తెలంగాణ ఇచ్చింది. మన పేదోళం బాగుపడాలి. చివరిగా ఒకటే చెప్తున్నా, ఇప్పుడే మా సోదరుడు చెప్పిన కిరణ్, మహాత్మా గాంధీ ఎన్ననాడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ అంటే ఇవాళ అదొక ఏదో ఆశామాషి గవర్నమెంట్ తీయగో కాదు. చట్టం ద్వారా పార్లమెంట్ లో రూపొందించిన రాజ్యాంగ హక్కుని ప్రతి పేదవాడికి 100 రోజులు కనీసం ఇవాళ పెడతామని చెప్పి 18 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు ఆలోచించి ఇందిరమ్మలాగా ప్రతి పేదవాడు ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకు పని లేక బస్సు నుండి చనిపోకూడదని చెప్పి ఒక మంచి పథకం చేస్తే ఆ పథకాన్ని కూడా ఇవాళ మార్చి పేరు మార్చి